ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు దాటిపోయింది. అయినా అధికారులకు మంత్రులకు పొసగడం లేదా అంటే అవుననే అంటున్నారట కొందరు మంత్రులు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ విషయం బయటపడింది అంటున్నారు. ఇంతకీ అధికారులకు మంత్రులకు మధ్య తేడాలు నిజమేనా? ఏపీలో కొందరు అధికారుల తీరుపై విమర్శలుస్తున్నాయి. ప్రభుత్వం మారినా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు అధికారుల తీరు మారలేదని టీడీపీ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయం బయటపడిందంటున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో కొన్ని కీలక అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం మంత్రుల వైపు నుంచి వచ్చిన సమాధానాలు ఆశ్చర్యంలో ముంచెత్తాయట. గత ప్రభుత్వం హయాంలో వివిధ రంగాల్లో భారీ అవినీతి జరిగిందని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రచారం చేసింది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు ఆ అంశాలపై ప్రశ్నలు లేవనెత్తితే గత ప్రభుత్వంలోని మంత్రులకు తాజా మంత్రులు క్లీన్ చిట్ ఇచ్చినట్టు మాట్లాడారనే వాదన వినిపిస్తోంది. మద్యం విషయంలో నిబంధనలకు విరుద్ధంగా బెవరేజెస్ కేమైనా అనుమతులిచ్చారా అని టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు అంతా సవ్యంగానే జరిగిందని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదంటూ మంత్రి ఇచ్చిన సమాధానం అవాక్కయ్యేలా చేసిందని కూటమి నేతలంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎక్సైజ్ శాఖలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలొచ్చాయి. దీంతో శ్వేతపత్రం రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సిఐడి దర్యాప్తుకు ఆదేశించారు. ఈ క్రమంలో ఆ తరువాత రోజు బెవరేజెస్ మీద వచ్చిన ప్రశ్నకు మంత్రి క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఆన్సర్ ఇవ్వడంతో అంతా కంగు తిన్నారు. అలాగే సమాచార, పౌర సంబంధాల శాఖకు సంబంధించిన ప్రశ్నకు కూడా పొంతనలేని సమాధానాలు వచ్చాయట. దీంతో సభ్యుల ప్రశ్నలు, మంత్రుల సమాధానాలపై అసెంబ్లీ లాబీల్లోనూ టీడీపీలోనూ చర్చ జరిగింది. అసలు తాము అధికార పక్షంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కూడా అర్థం కావటం లేదనే భావనను కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. కొందరు అధికారులు కావాలనే మంత్రులకు, సభకు తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నది మెజారిటీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు సీరియస్ గానే ప్రశ్నోత్తరాలపై కసరత్తు చేసినా కొందరు మంత్రులు మాత్రం లైట్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సమాధానం ఇవ్వడంతో గందరగోళం ఏర్పడిందనే టాక్ వినిపిస్తోంది.